నిన్న కేజ్రీవాల్కి మరో 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్టు. దాంతో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆప్ అంతమే ఈడీ లక్ష్యం అంట. ఈ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ లక్ష్యం ఆప్ అంతమే. సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు. ఇక్కడ ఛార్జ్ షీట్లు దాఖలు చేసినప్పుడు అది పబ్లిక్లోకి విడుదల చేసినప్పుడు దర్యాప్తు సంస్థలు చాలా చాలా అంటే దొంగలకి ఎన్ని తెలివితేటలు ఉంటాయో ఆ దొంగల్ని మించినటువంటి అంటే క్రిమినల్స్ పైన యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వారిని దర్యాప్తు చేస్తున్నప్పుడు అంతకు మించినటువంటి క్రిమినల్ మైండ్ సెట్తో మనం ఉండాలి. సో ఈడీని ఎలా ప్రొసీజర్స్ అంటే ఈడీ ఏ విధంగా వ్యవహరించాల్సి ఉండేది అని చెప్పేసి ఇవాళ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నారు. ఛార్జ్షీట్లో ఎక్కడా పేరు లేదు, సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా నన్ను అరెస్ట్ చేశారు అంటే అన్నీ మనకు తెలిసినట్టు చేస్తారా? కేజ్రీవాల్కి ఆ విషయం తెలుసు, కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదన చేశారంట. లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తూ ఉన్నారు. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిండు, 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది అబద్ధం, మాగుంట రాఘవను బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారనే ఆరోపణ, సౌత్ గ్రూప్ నుంచి ఆప్కు హవాలా డబ్బులు అందినాయంటూ ఇటుపక్క ఈడీ వాదన, బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెల్లడి, మరో 4 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం. అలాగే నిన్న కేజ్రీవాల్ భార్యమ్మని చెప్పినటువంటి విషయం ఏంటి? ఇవాళ కోర్టులో మా ఆయన బంగారం ప్రూవ్ చేసుకుంటాడు. ఏంటంటే ఎక్కడ డబ్బులు ఆ డబ్బులు అంటే ఈడీ కేసులో ఈడీ వాదిస్తున్నటువంటి ఆ డబ్బులు ఎక్కడున్నాయో ఎక్కడికి వెళ్ళాయో తేల్చేస్తున్నాను. అవన్నీ వాదించకుండా వేరే వక్ర మార్గాల్లో తన వాదన తానే వినిపించుకున్నటువంటి కేజ్రీవాల్ ఆలోచనలన్నీ కూడా బెడిసి కొట్టాయి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే. ఎందుకంటే మరో 4 రోజులు ఈడీ కస్టడీకి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మరికొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేజ్రీవాల్ రాను రాను అష్టదిగ్బంధనంలోకి వెళ్ళిపోతున్నాడు అనడానికి ఉదాహరణ ఏంటంటే అమెరికా, తర్వాత జర్మనీ, రేపొద్దున చైనా, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఈయన వెనక ఏవో పెద్ద శక్తులే ఉన్నాయి. ఒక ఇంటర్నల్ మ్యాటర్, ఒక స్టేట్కి సంబంధించిన భారతదేశంలో ఒక స్టేట్కి సంబంధించిన ఒక ఇంటర్నల్ మ్యాటర్లో నువ్వు బయట ఒక అగ్రదేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా ఇన్వాల్వ్ అయిందంటే కేజ్రీవాల్ వెనుక ఏదో శక్తి ఉన్నట్లే కదా, ఏదో నడిపిస్తున్నట్లే కదా. వాళ్ళు ఉత్తుపుణ్యానికి మాట్లాడరుగా, ఏదో ఒక ప్రయోజనం వాళ్ళకు ఉండే మాట్లాడుతున్నారు. ఆ ప్రయోజనం మన భారతదేశానికి విఘాతం కలిగించేదే అయి ఉంటుంది. పక్క దేశం ఏ దేశమైనా కూడా తన దేశపు ప్రయోజనాలు లేదా ఆ దేశపు నాయకులు మాట్లాడితే వారి ఆలోచన వారి స్వార్థానికి ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తారు తప్ప ఇక్కడున్నటువంటి అనుకూల వాతావరణాన్ని పెంపొందించడానికి అయితే కాదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కేజ్రీవాల్కి ఇక్కట్లు తప్పవు.